కోల్కతాలో ఉండే సోనాగచి ప్రాంతం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజ్డ్ రెడ్ లైట్ ఏరియా. సోనాగచిలో సరాసరి 8,000 నుంచి 10,000 వరకు సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నట్లు అంచనా. దర్బార్ మహిళా సమన్వయ కమిటీ అనే మహిళా సంఘం ఏర్పాటు అయింది కూడా అక్కడే. ఇది పూర్తిగా సెక్స్ వర్కర్లు నడిపే ఆర్గనైజ్డ్. 65,000కు పైగా ఇందులో సభ్యులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ వర్కర్ల సంఘం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సొంత బ్యాంకు కూడా అక్కడ స్థాపించారు. వీళ్ళు చేస్తున్న ఒక మంచి పని ఏదైనా ఉందనంటే పిల్లలు ట్రాఫికింగ్ నుంచి ఆపడానికి ప్రత్యేకంగా అక్కడ టీం ఉంటుంది. మైనర్ మహిళలను గుర్తించి అక్కడ వాళ్ళని రానేయకుండా చేస్తుంటుంది. అదే విధంగా అక్కడ ఆరోగ్యం పరంగా HIV ఎయిడ్స్ అవగాహన టెస్టులు, ఆరోగ్య చెకప్లు అక్కడ చాలా క్రమంగా జరుగుతాయి. భారతదేశంలో అత్యంత హెల్త్ ఆర్గనైజ్డ్ రెడ్ లైట్ ఏరియా ఇదే అని అధ్యయనాలు కూడా చెప్పాయి. వారిలో చాలా మంది మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులో చదివిస్తుంటారు. సెక్స్ వర్కర్ల లీగల్ రైట్స్ కోసం అక్కడ ఉద్యమాలు కూడా చేశారు. సెక్స్ వర్క్ ను పనిగా గుర్తించాలని, పోలీసుల హెరాస్మెంట్ ను తగ్గించాలని ఈ విధమైనటువంటి చర్యలు భారత ప్రభుత్వం దగ్గర చాలా చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ మహిళలకు తమ సొంత భద్రతా బృందాన్ని కూడా కలిగి ఉన్నారు. రాత్రిపూట వీధుల్లో పరిశీలిస్తారు. గొడవలు, హింసలు, మైనర్ బాలికలు ఇవి కనిపిస్తే వెంటనే స్పందించి ఈ టీం కూడా అక్కడ ఉంటుంది. అయితే ఇదెందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో SIR ప్రక్రియలో భాగంగా కొత్త డిమాండ్లు వెలుగులోకి వస్తున్నాయి. కోల్కతాలో సోనాగాచి ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు తమ పేర్లను కూడా ఓటర్ల జాబితాలో ఎక్కించాలని సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. SIR ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సరైన పత్రాలు గాని ఆధారాలు లేకపోవడం వల్ల చాలా మంది ఓటు హక్కు కోల్పోతామని భయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి వలసదారులు SIR ప్రారంభం కావడం సరిహద్దు దాటి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ ఉండే చాలా మంది సెక్స్ వర్కర్లు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను సుస్థలాలతో పూర్తిగా సంబంధం తెగిపోవడం వల్ల తమ వద్ద సరైన పత్రాలు లేక ఓటర్ల జాబితాలో చేరే అవకాశం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ దర్బార్ మహిళా సమన్వయ కమిటీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేసింది. సోనాగచిలో SIR శిబిరాలను ఏర్పాటు చేసి NGO ధృవీకరణ లేదా తమ వద్ద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డులు వంటి పత్రాల ఆధారంగా వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. సోనాగచిలో ఉండే 12,000 మంది సెక్స్ వర్కర్లలో సుమారు 8,000 మంది ఇక్కడే నివసిస్తున్నామని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ కు పంపించినట్లు ఇప్పుడు తెలుస్తుంది. అయితే చాలా మంది సెక్స్ వర్కర్లు చాలా ఏళ్ల క్రితమే తమ ఇల్లు, ఊర్లను విడిచిపెట్టి రావడంతో వారి కుటుంబ సభ్యులు సొంత ఇంటి నుండి ఎలాంటి సంబంధాలు లేవని చాలా మంది అక్కడ వాపోయారు. అందువల్ల SIR ప్రక్రియలో అవసరమైన పత్రాలను సమర్పించడం వారికి కష్టంగా మారిందని పేర్కొన్నారు. వారి వద్ద అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని అక్కడ ఉన్నవారు విజ్ఞప్తి చేశారు. అయితే అర్హత ఉన్నవారు పౌరులందరికీ ఓటర్ల జాబితాలోనే చేర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చింది. SIR రెండో దశ ప్రక్రియలో పశ్చిమ బెంగాల్లో 98% ఫారం పంపిణీని సాధించిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. SIR ప్రక్రియ డిసెంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రచురించనున్నారని ప్రకటించింది.